ఎంటైర్ ప్రెగ్నెన్సీ జర్నీలో మినిమం ఎన్ని యాంటీనేటల్ చెకప్స్ అనేవి చేయించుకోవాల్సి ఉంటుంది. సో ఈ టాపిక్ గురించి ఈరోజు వీడియో చేయమని స్టాఫ్ అడిగినప్పుడు స్టార్టింగ్లో కొంచెం సిల్లీగా అనిపించింది, బట్ ఆలోచించిన తర్వాత అనిపించింది. సో ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ క్యారీ చేసిన వాళ్ళకి ఈ వీడియో తప్పకుండా ఉపయోగపడుతుందని సో మీకోసమనే ఈ వీడియో చేస్తున్నాను. నమస్తే, నేను డాక్టర్ కవిత, గైనకాలజిస్ట్, కీర్తన హాస్పిటల్, విశాఖపట్నం. ఎంటైర్ ప్రెగ్నెన్సీ జర్నీని మనం 3 ట్రైమెస్టర్స్ కింద డివైడ్ చేస్తాం. సో ఫస్ట్ 3 మంత్స్ అంటే అప్ టు 13 వీక్స్ వరకు ఫస్ట్ ట్రైమెస్టర్ అంటాము. అలాగే 13 వీక్స్ నుంచి 28 వీక్స్ వరకు అంటే 7th మంత్ వచ్చేంత వరకు సెకండ్ ట్రైమెస్టర్ అంటాం. అండ్ 7th మంత్ నుంచి కూడా టిల్ డెలివరీ వరకు దాన్ని థర్డ్ ట్రైమెస్టర్ అంటాం. ఫస్ట్ అండ్ సెకండ్ ట్రైమిస్టర్స్లో అంటే అప్ టు 7th మంత్ వరకు కూడా యాంటీనేటల్ చెకప్స్ అనేవి అట్లీస్ట్ ఎవ్రీ మంత్ అనేది ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. 7th మంత్ దగ్గర నుంచి ప్రెగ్నెన్సీలో వచ్చే కాంప్లికేషన్స్ అనేవి కొంచెం ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే బీపీ లాంటివి రావడం కానీ లేదా షుగర్ లాంటివి కనపడటం అండ్ ఉమ్మనీరు తగ్గడం, పెరగడం, సో ఇలాంటి కాంప్లికేషన్స్ అనేవి యూజువల్గా 7th మంత్ నుంచి కూడా బయటపడే అవకాశం ఉంటుంది. అందువల్ల 7th మంత్ వచ్చిన దగ్గర నుంచి కూడా అట్లీస్ట్ 15 రోజులకు ఒకసారి చెకప్ అనేది ప్లాన్ చేసుకోవాలి. సో అలా మీరు 7th మంత్ స్టార్టింగ్ నుంచి 9th మంత్ వరకు కూడా ప్రతి 15 రోజులకు ఒకసారి యాంటీనేటల్ చెకప్స్ అనేవి ప్లాన్ చేసుకోవాల్సి ఉంది. 9th మంత్ వచ్చిన తర్వాత అట్లీస్ట్ వారానికి ఒకటి చెకప్ అనేది ప్లాన్ చేసుకోవాలి. సో అలాగా టిల్ డెలివరీ వరకు కూడా మీరు వీక్లీ వన్స్ ఫాలోఅప్స్ అనేవి ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. కొన్ని సిచ్యుయేషన్స్లో అంటే మీరు ఎర్లీ ప్రెగ్నెన్సీ తీసుకున్నట్లయితే సబ్ కొరియానిక్ బ్లీడింగ్ అని లేదా బ్లీడ్ అవటము, సర్వైకల్ ఇన్కాంపిటెన్స్ అంటాం. అండ్ ఇంకా కొన్ని కండిషన్స్ లైక్ డయాబెటీస్, హైపర్ టెన్షన్, ట్విన్స్, ఉమ్మనీరు తక్కువగా ఉండడం లేదా ఉమ్మనీరు ఎక్కువగా ఉండడం, కొన్ని సిచ్యుయేషన్స్లో బేబీ గ్రోత్ సరిగ్గా లేకపోవడం. సో ఇలాంటి కండిషన్స్ అన్నిటిని కూడా మనం హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ కింద కన్సిడర్ చేస్తాం. సో ఇలా హై రిస్క్ ప్రెగ్నెన్సీస్కి సంబంధించి ఫాలోఅప్స్ అనేవి ప్లాన్ చేసుకునేటప్పుడు తప్పనిసరిగా మీ గైనకాలజిస్ట్ సజెషన్స్ని ఫాలో అవ్వండి. ఎందుకంటే ఇలా హై రిస్క్ ప్రెగ్నెన్సీస్లో మీరు ముందు చెప్పిన విధంగా కన్నా కూడా ఫ్రీక్వెంట్గా యాంటీనేటల్ చెకప్స్ అనేవి ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉండొచ్చు. హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈజ్ యూస్ఫుల్ టు యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. థ్యాంక్ యూ.